మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 17వ వార్డు కౌన్సిలర్ గా లింగమూర్తి గడప గడప తిరుగుతో ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఏ సమస్య ఉన్నా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజలను వేడుకున్నారు. హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో నేను 17వ వార్డులో వచ్చి పోటీ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. బ్యాలెట్లో 7 గుర్తులు ఉన్నాయి, నోటాతో 8 గుర్తులు ఉంటాయి. 2వ గుర్తు కాంగ్రెస్ పార్టీ చేకూర్తు మీద నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తూ ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. 75-76 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మన హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యాడు. ఆయన నాయకత్వంలో హుస్నాబాద్ అభివృద్ధికి చాలా పట్టుసత్తా ఉంది. ఉదాహరణ చెప్పాలంటే హాస్పిటల్ 6 అంతస్తులతో కడుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా హుస్నాబాద్ వాడకు ₹1 కోటి మంజూరైనాయి. మొన్ననే ఇంకా ₹15 కోట్ల కూడా మంజూరైనాయి. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా హుస్నాబాద్ గ్రామం అంటే పట్టణంలో ఉండేటువంటి 20 వార్డుల సోదరులకు, సోదరిమణులకు, మేధావులకు, ఆలోచన పరులకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు అంటే వాడవాడకు నీళ్లు ఉండాలి, వాడవాడకు వాళ్ళ బాత్రూంలో ఈ మురుగునీళ్ళు వెళ్ళిపోవడానికి మంచి మోరీలు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి వీధి దీపాలు ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికే మున్సిపల్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ మున్సిపల్ వ్యవస్థను జాగ్రత్తగా నడిపే వాళ్ళు ఉండాలనేటువంటి ఒక
ఆలోచన ప్రభాకరన్నకు ప్రజలకు మా అందరికీ ఉన్నది. నేను కూడా గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన 2006 నుంచి 11 వరకు నాకు కొంత అనుభవం ఉన్నది. కాబట్టి మీరంతా నన్ను ఆశీర్వదించి ఈ వార్డులో కౌన్సిలర్గా గెలిపించాలి. అదేవిధంగా 20 వార్డులలో 20 మంది కౌన్సిలర్గా గెలిపిస్తే మన హుస్నాబాద్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలక మండలి వస్తుంది. ఆ పాలక మండలి బాధ్యతగా పనిచేస్తుంది. కాబట్టి ఒక జవాబుదారీగా పనిచేసే అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్యాన్లు గెలిపారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.